సార్, పేషెంట్కి బాగా బ్లడ్ పోయింది, రక్తం ఎక్కించాలి. తనది ఓ నెగిటివ్ బ్లడ్, అంత త్వరగా దొరకదు. మా దగ్గర ఆ గ్రూప్ స్టాక్ లేదు. బయట బ్లడ్ బ్యాంకులలో ఎక్కడైనా దొరుకుతుందేమో ట్రై చేయండి. సరే సిస్టర్, నాది ఓ నెగిటివ్ గ్రూప్, నేను ఇవ్వచ్చా? అవునా, బ్రతికించారు. తనకి చాలా బ్లడ్ పోయింది. ఈ గ్రూప్ టైంకి దొరుకుతుందో లేదో అని మేం కంగారు పడుతున్నాం. అయితే మీరు నాతో పాటు రండి. పదండి. ఆ సంధ్య వింధ్య ఇద్దరిలో ఎవరు దొరికినా వదలను. సంధ్య దొరికింది, నా కళ్ళ ముందే వెళ్తుంది. అది ఈరోజు ప్రాణాలతో బ్రతికి ఉండడానికి వీల్లేదు. ఆ నందుగాడు ఈడియట్ సంధ్యని వదలను అని వెంటపడ్డాడు. ఏం చేశాడో ఏంటో. ఫోన్ చేసి అడుగుదామా? అమ్మో వద్దు, వాడు తనని ఏదైనా చేస్తే అది నా మెడకు చుట్టుకుంటుంది. అసలే లాస్ట్ కాల్ కూడా నాకే చేసి చచ్చాడు. ఛా, ఏం జరిగిందో, సంజయ్ ఎక్కడుందో. ఇదేంటి, చెప్పిన హాఫ్ అన్ అవర్ టైం కూడా అయిపోయింది, ఇంకా రాలేదేంటినా? సిస్టర్, ఇంకా ఎంత టైం పడుతుంది? ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇంకా హాఫ్ అన్ అవరా? అబ్బా, వింధ్య ఫోన్ చేస్తోంది, టైం అయిపోతుంది. ఇప్పుడేం చేయాలి? ఇదేంటి, వస్తానని వచ్చేస్తున్నానని అన్నారు, ఇప్పుడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదేంటి? హాఫ్ అన్ అవర్ కాస్త ఇంకా ఎక్కువ టైం అయింది. వాటర్ తీసుకో సిస్టర్. ఇటివ్వు. ఏంటి సిస్టర్, ఇంకా బాగా వచ్చినట్టు లేడు? నువ్వెందుకు అంత చిరాగ్గా ఉన్నావు? కనీసం ఆయన ఫోన్ ఎత్తి సమాధానం కూడా చెప్పట్లేదు. అసలు ఈయన ఎందుకు ఇలా చేస్తున్నారు? అయ్యో, ఫోన్ తీయకపోవడం ఏంటి సిస్టర్? నాకు ముందు నుంచే అనుమానంగానే ఉంది. అప్పటికే ఎలా అయినా ఈ ట్రిప్ సక్సెస్ అవ్వాలని గుడికి కూడా వెళ్ళొచ్చాను. అయినా ఇలా జరిగిందేంటి? పెళ్లికి ముందు మీ ఇద్దరు జాతకాలు చూపించారా? అంటే ఆ సంజయ్ని రాజేష్ని కలపడానికి కలిసొచ్చే ప్రకృతి కనీసం నీ భర్తని నిన్ను ట్రిప్కి పంపడానికి కూడా కలిసి రావట్లేదేంటా అని నా డౌట్. కాశీకి పోయినా తల మీద ఉన్న దరిద్రం పోనట్టు నువ్వు నీ భర్తతో సరదాగా బయటకు వెళ్దాం అనుకుంటే ఆ సంజయ్ టెన్షన్ మాత్రం నిన్ను వదలట్లేదేంటి? అసలు ఎంతకీ బావ ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో? నువ్వేమో ఇలా సాఫ్ట్గా ఊరుకుంటున్నావు. నేనేమైనా నీ గురించి గట్టిగా పోరాడదామంటే మొగుడు పెళ్ళాలు గొడవపడి మధ్యలో వెళ్ళిన వాళ్ళ మీద పడిపోయినట్టు మీ ఆయనేమో నా మీద పడిపోతాడు. అప్పటికి నేనేదో నీకన్నీ చెప్పి నిన్ను చెడగొడుతున్నానని నా మీద నిందలు వేస్తున్నాడు. మౌనిక, ఆయన అంటే మాత్రం నిజాలు అయిపోతాయా? తన తప్పులు దాచుకోవడానికి నా ముందు ఏమీ మాట్లాడలేక నీ మీదకి తోసేస్తున్నారు.
ఆయన మాటలు నువ్వేం పట్టించుకోవద్దు. బావ కాదు సిస్టర్. ఈ ఇంట్లో నన్ను ఎవరు ఏమన్నా, నన్ను ఎంత అనుకున్నా నేను నీకోసం ఖచ్చితంగా నిలబడతాను. నాకు తెలుసు కదా నీ మంచి మనసు. సరే, తనకు నువ్వు ఫోన్ చేయి సిస్టర్. బావకి ఫోన్ చేయి. మళ్ళీ ఆ గూటికి గానీ ఎగిరిపోయాడో ఏంటో మీ శ్రీవారు. అవకాశం దొరికింది కదా అని మా ఆయన్ని బాగానే ఎటకారం చేస్తున్నావు. ఏదో నిన్ను నవ్వించాలని సిస్టర్. అయినా ఈ బొంగుమూతేదో మా బావగారు ముందు పెట్టు, నా ముందెందుకు? ముందు నువ్వు ఫోన్ చెయ్యి. అయ్యో, మళ్ళీ ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేయకపోతే బాగోదు. హలో, ఏమండి? ఏంటండి అసలు ఎక్కడున్నారు? ఆఫీస్లోనే ఉన్నాను వింధ్య, వచ్చేస్తాను. కొంచెం లేట్ అయింది. ఫ్లైట్ టైంకి నేను కరెక్ట్గా వచ్చేస్తాను. నువ్వేం కంగారు పడొద్దు ప్లీజ్. అది కాదండి, మీరు ఆఫీసులోనే ఉన్నారు కదా. సరే, నేనే వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. అటు నుండి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఫ్లైట్ టైంకి అందుకోవాలి కదండి. నువ్వు వచ్చేస్తావా? వద్దు వింధ్య, వద్దు. ఏ, ఎందుకు వద్దంటున్నారు? ఎందుకు కొత్త అలవాట్లు? నువ్వు ఎప్పుడు రాలేదు కదా, నేనే వస్తున్నా. వెయిట్ చేయి. నిజం చెప్పండి, ఏం జరిగింది? మీరెక్కడున్నారు? మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు కదా. అయ్యో, అర్థం చేసుకోవేంటి వింధ్య? నేను ఆల్రెడీ బయలుదేరిపోయాను. కానీ నేను దారిలో వస్తుంటే సమ్ అని అంటున్నారేంటి? మీరు సంధ్య గురించి అంటున్నారా? దాని గురించి మీరు అక్కడ ఆగిపోయారా? తన దగ్గరికి వెళ్ళారా మీరు? నాకిచ్చిన మాటని మీరు పక్కన పెట్టేశారు కదూ. వింధ్య, ఇంకా ఆపుతావా? దారిలో గుర్తొచ్చింది. కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ మీద సంతకాలు నేను చేయలేదు. వాటి కోసమే నేను వెనక్కి వెళ్ళాను. నిజంగానా? అబ్బా, నిజంగా అంతే. వస్తాను, బాయ్. ఏంటి సిస్టర్, ఏదో సమ్ ఆగిపోయారు అని అడుగుతున్నావేంటి? అదే నాకు అర్థం కావడం లేదు. ఏదేదో చెప్తున్నారు, ఒకటే కంగారుగా ఉన్నారు. ఈయన వ్యవహారం ఏదో తేడాగా ఉంది మోనిక. నిజంగా ఆఫీస్లో ఉన్నారో లేదో తెలుసుకోవాలి. మీరు సూపర్ సిస్టర్, అలా చేయడమే కరెక్ట్. మీరు పని చేయండి, ముందు ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కోండి అసలు అక్కడ బావ ఉన్నాడో లేదో అని. ఫోన్ చేసి సిస్టర్. హలో, ఎవరు? నేను వింధ్యని, వైఫ్ ఆఫ్ రాజేష్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ ఆఫీసులో ఉన్నారా? ఏ మీటింగ్ జరుగుతుంది? ఆయన్ని కలవడానికి ఎవరొచ్చారు? లేదు మేడం, అసలు సార్ ఈరోజు ఆఫీస్కి రాలేదు. క్లయింట్స్ వచ్చారు కానీ వెయిట్ చేసి సార్ రాలేదని వెళ్ళిపోయారు మేడం. సార్కి ఫోన్ చేస్తే ఈ రోజు రావడం కుదరదు అని చెప్పారు. ఏమైంది మేడం అసలు? నథింగ్. సిస్టర్, సంధ్య గారికి బ్లడ్ ఎక్కడానికి ఎంత టైం పడుతుంది? తను ఎంతసేపట్లో స్పృహలోకి వస్తుంది? సార్, బ్లడ్ ఎక్కిస్తుంటే స్లోగా 10 to 15 మినిట్స్లో స్పృహలోకి రావచ్చు. మీరు అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. మీరు ఏదో అర్జెంటుగా వెళ్ళాల్సిన కంగారులో ఉన్నట్టున్నారు. అవును సిస్టర్. ఇప్పుడు సంధ్య గారిని వదిలేసి నేను ఇక్కడి నుండి వెళ్ళలేను. టైంకి రాలేకపోతున్నానని వింధ్యకి చెప్పలేను. మరోపక్క శ్రీకర్ గారికి చెప్పి భయపెట్టలేను. ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. ఏంటి, బావ ఆఫీస్లో కూడా లేడా? మరి ఎక్కడున్నాడు?
కొంపదీసి సంధ్య దగ్గరికి ఏమైనా ఆహా ఆహా అలా ఏం జరుగుండదు సిస్టర్. అలా అసలు ఏమీ ఉండదు. బావ నీకు మాట కూడా ఇచ్చాడు కదా, ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటాడు. టైంకి వచ్చేస్తాడులే. నువ్వు అనవసరంగా ఏం కంగారు పడకు. ఏంటి అనవసరంగా కంగారు పడ్డమేంటి? నేను ఇక్కడ పిచ్చదానిలాగా ఆయన చెప్పే వాటన్నిటికీ తల ఊపుతూ ఉంటే ఆయన అలా చెప్తూనే ఉంటారు. ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్లారు, సంధ్య ఎక్కడుందో, ఆయన ఎక్కడున్నారో అన్నీ అన్నీ తెలుసుకుంటాను. అప్పుడు వాళ్ళిద్దరి సంగతి చెప్తాను. ఒకవేళ సంధ్య దగ్గర ఉన్నారని తెలిస్తే అది ఏ పరిస్థితుల్లో అయినా సరే నేనేంటో ఆయనకి చూపిస్తాను. సిస్టర్ అది కాదు సిస్టర్. సిస్టర్ గోవిందా గోవిందా. అమ్మా శ్రీజ, ఏంటన్నయ్య, వదినేమన్నా ఫోన్ చేసిందా? చేయలేదమ్మా. ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ కూడా తీయట్లేదు. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా కాలేదు. ఏదో జరిగిందేమోనని కంగారుగా ఉంది. ఒకవేళ ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకుందేమోరా. అలా జరిగితే ఆ విషయం మనకి వేరే వాళ్ళ ఫోన్ తీసుకునైనా చెప్తుంది కదా. సంధ్య సంధ్య అది కాదమ్మా, ఇంకేదో నాకు భయంగానే ఉంది. సంధ్య మీరుండండి, నేను వెళ్ళి చూసి వస్తాను. సంధ్య సంధ్య ఆంటీ, సంధ్య ఎక్కడుంది? శ్రీకర్ గారు, మా ఆయన మీ ఇంటికి వచ్చారా? సంధ్య వదిన లేదు వదిన, బయటికెళ్ళింది. ఓ, అంటే రాజేష్ వచ్చి సంధ్యని బయటికి తీసుకుని వెళ్ళారా? ఇద్దరూ కలిసి వెళ్ళారా? అదేంటమ్మా, రాజేష్ సంధ్య కలిసి ఎక్కడికో వెళ్ళడమేంటి? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? నువ్వేంటి ఇలా సడన్ గా వచ్చావు? ఏదో కంగారుగా ఉన్నావేంటమ్మా? అయ్యో, అదంతా తర్వాత విషయం. నా గురించి కాదు, ముందు మా ఆయన గురించి కావాలి నాకు. ఆయన ఇంట్లో లేరు, ఆఫీసులో కూడా లేరు. ఇక్కడికేమన్నా వచ్చారేమోనని. రాజేష్ గారు ఇక్కడికి ఎందుకు వస్తారండి? వచ్చినా మీకు చెప్తారు కదా. అలా కాదు, ఆయన ఫోన్ ఎత్తడం లేదు. ఇంట్లోనూ ఆఫీస్లోనూ కూడా లేరు. ఎటైనా వెళ్తూ వెళ్తూ ఇక్కడికి వచ్చారేమోనని. అవును, సంధ్య లేదేంటి? ఎక్కడా? తనెక్కడుంది? సంధ్య లేదమ్మా. మేము కూడా తన గురించే కంగారు పడుతున్నాం. బయటికి వెళ్ళి ఇంకా రాలేదు. వదిన ఫోన్ కూడా తీయట్లేదు. ఫోన్ కూడా ఎత్తట్లేదా? మరి మరి మీరు నాకు చెప్పాలి కదా. అదేంటమ్మా, ఫోన్ ఎత్తకపోయినా చూసుకోలేదేమో, తను వచ్చేస్తుందిలే అని చెప్పాల్సింది పోయి నువ్వెందుకమ్మా అంత కంగారు పడుతున్నావు? కంగారంటే అదే, రాజేష్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదా. ఈరోజు మేము ట్రిప్కి వెళ్తున్నాం. ఇందాక నేను ఫోన్ చేస్తే ఇదిగో వచ్చేస్తున్నాను అని చెప్పి హడావుడిగా ఫోన్ కట్ చేసేశారు. అసలు ఏం జరిగిందా అని నాకు కొంచెం కంగారుగా ఉందండి. వింధ్య గారు, మీ కంగారు రాజేష్ గారు రాలేదనా, లేదా సంధ్య ఇంట్లో లేదనా? ఏమ్మా, నువ్వేమైనా వాళ్ళిద్దరి గురించి తప్పుగా ఆలోచిస్తున్నావా ఏంటి? చచ్చా, నేనెందుకు తప్పుగా అనుకుంటాను? అసలు నాకు ఆ అవసరం ఏముంది? ఫ్రెండ్ కదా
అని సంధ్యకి ఫోన్ చేశాను. తనేమో లిఫ్ట్ చేయలేదు. ఆయన కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇద్దరూ నాకు ప్రాణానికి ప్రాణమే కదా. అందుకే పరుగు పరుగున ఏమైందోనని మీ ఇంటికి వచ్చేసాను. అంటే ఇద్దరూ కలిసి జాలీగా కార్లో షికారు చేస్తూ ఏ రెస్టారెంట్కైనా వెళ్ళుంటారంటావా? అవును, ఎలా వెళ్ళింది సంధ్య? నడుచుకుంటూనే వెళ్ళింది. అంటే దారిలో నుండి ఈయన కార్ ఎక్కించుకుని వెళ్ళుంటారు. ఏంటో దినా, ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళింది మీకేమైనా తెలుసా అని? లేదు, తెలీదు. చీరలు అమ్మడం కోసం కొత్త షాప్లో అడుగుతానని వెళ్ళింది. ఒరి నాయనో, ఇద్దరూ కలిసి నన్ను మళ్ళీ మోసం చేస్తున్నారు. సంధ్య మాటిచ్చింది, ఆయన కూడా మాటిచ్చారు. కానీ ఇద్దరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేసి నాతో ఆడుకుంటున్నారు. ఏంటమ్మా ఎందుకలా కంగారు పడుతున్నావు? ఇంట్లో ఆడపిల్ల రాలేదని మేం కంగారు పడాల్సింది పోయి మగ మనిషే కదా, వస్తాడులేమ్మా. నువ్వేం కంగారు పడద్దు. రాజేష్ గురించి అని కాదు, సంధ్య గురించి కూడా. వాళ్ళిద్దరూ కనిపించడం లేదు కదా అని. అదేంటి ఇద్దరూ కనిపించడం లేదని కలిపంటున్నారు? అదే మా ఇంట్లో మా ఆయన, ఇక్కడ సంధ్య ఇద్దరూ కనిపించట్లేదు కదా. ఫోన్లో కూడా లిఫ్ట్ చేయట్లేదు కదా. ఇద్దరూ ఎక్కడికి వెళ్ళారోనని. ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళ్ళడం ఏంటమ్మా? కాదు, ఇద్దరూ కలిసి కాదు, విడివిడిగా. రాజేష్ విడిగా ఎక్కడికి వెళ్ళాడా అని, సంధ్య విడిగా ఎక్కడికి వెళ్ళిందా అని ఆలోచిస్తున్నాను. భర్త కనిపించకపోయినా బాధే, స్నేహితురాలు కనిపించకపోయినా బాధే కదా. నాకిప్పుడు ఒక్కటి కాదు, 2 బాధలు. సరే నువ్వేం కంగారు పడకమ్మా. నీ స్నేహితురాలు వస్తుంది, నీ భర్త కూడా వచ్చేస్తారు. అంటే కలిసే వస్తారు కదా? కలిసి రావడం ఏంటి? అదే ఇద్దరూ ఒకేసారి వచ్చేస్తారు కదా. ఎందుకంటే నా భర్త వచ్చి స్నేహితురాలు రాకపోయినా, స్నేహితురాలు వచ్చి నా భర్త రాకపోయినా 2 విధాలుగా నాకే కష్టంగా ఉంటాయి కదా. వాళ్ళు వచ్చేస్తారులేమ్మా, నువ్వేం అధైర్యపడకు. ఏమొస్తారో ఎప్పుడు వస్తారో. సరే, సంధ్య వస్తే మాత్రం నాకు ఫోన్ చేసి చెప్పండి. ఈలోగా ఇంకెక్కడైనా ఉన్నారేమోనని నేను వెతుకుతాను. అటు ఆ కుటుంబానికి, ఇటు ఈ కుటుంబానికి ఏం చెప్పాలో ఏంటో అని కూడా ఆలోచించకుండా, అందరూ కంగారు పడతారని జ్ఞానం కూడా లేకుండా ఇద్దరూ బరి తెగించి తిరుగుతున్నారు. చిచి, ఇలాంటి వాళ్ళు మాట మీద నిలబడతారని నమ్మడం నాది తప్పు. చి. సంధ్య, నా భర్తని ట్రాప్ చేశావు. వదిలేయమని చెప్పిన తర్వాత కూడా నువ్వు వదలడం లేదు కదా. అందుకే నేను కూడా నిన్ను వదలను. నువ్వెక్కడున్నా కూడా నీ సంగతి తెలుస్తాను. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడడం లేదు అనుకుంటున్నట్టు నువ్వు ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నావు కదా. నువ్వు నా కళ్ళకి కనిపించు, అప్పుడుంటుంది నీకు. స్లోగా కళ్ళు తెరవండి. సంధ్య గారు, మీరు కంగారు పడకండి, నెమ్మదిగా చూడండి. రాజేష్ గారు, ఏంటి, ఏమైంది?
నేను ఎక్కడున్నాను? రిలాక్స్ 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 సంధ్య గారు. మీరు ఏమాత్రం టెన్షన్ పడకండి. మీకు యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు మీరు హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడేం పర్వాలేదు, రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్ గారు చెప్తున్నారు. సంధ్య గారు, మీకు యాక్సిడెంట్ ఎలా అయిందో గుర్తుందా? గుర్తొచ్చింది. ఏదో జీప్ గుద్దేసి వెళ్ళింది. కార్ నడిపే వ్యక్తి ఆ కార్ నెంబర్ని కానీ చూసారా? అది నేను అవంతా ఏం చూడలేకపోయాను. సడన్గా జరిగిపోయింది. మరి కార్ నెంబర్ ఏమైనా? నో అవన్నీ తర్వాత. తలకి గాయమైంది కదా, ఎక్కువగా దేని గురించి ఆవిడ ఆలోచించకూడదు. కొన్ని రోజులు కంప్లీట్గా బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వాలి. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు, తనని మీరు కాపాడారు. లేదండి, తనని కాపాడింది మీరు. మీరు కానీ టైంకి తీసుకురాకపోయింటే ఆమె కోమాలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ వచ్చేది. మేజర్ బ్లడ్ లాస్ అయింది. ఆవిడది రేర్ గ్రూప్. తను బ్రతకడం కష్టం అనుకున్నాం. థ్యాంక్ గాడ్ మీది కూడా అదే బ్లడ్ గ్రూప్ అవ్వడం వల్ల మీరు మీ బ్లడ్ ఇచ్చి కాపాడారు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను రాలేకపోయాను. అక్కడ లాక్ అయిపోయాను. ఎక్కడా? సంధ్య ఒడిలోనా? ఇంత బరి తెగించి మీరు ఎలా తిరుగుతున్నారండి? సిగ్గనిపించట్లేదా మీకు? నోరు మూస్తావా?